గత ప్రభుత్వ పాలకుల్లా తాము నగరంలో ఇష్టమొచ్చినట్లుగా అభివృద్ధి పనుల పేరుతో ప్రజలను చిరు వ్యాపారులను ఇబ్బంది పెట్టబోమని, ఏ పని చేపట్టినా ప్రజల ఆమోదంతోనే ముందుకు సాగుతామని, వారిని కూడా భాగస్వాములుగా చేస్తామని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ వెల్లడించారు. స్థానిక కంబాల చెరువు వద్ద చిరంజీవి యువత ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పార్కు పునర్వ్యవస్థీకరణ పనులను ఆయన కార్పొరేషన్ అధికారులు జనసేన సిటీ అధ్యక్షుడు వై శ్రీనివాస్తో కలిసి పరిశీలించారు. పార్కును సుందరంగా తీర్చిదిద్దేందుకు అధికారులు కార్యాచరణ ప్రణాళిక రూపొందించారని ఆదిరెడ్డి తెలిపారు. స్థానికంగా వ్యాపారాలు చేసుకునే చిరు వ్యాపారులకు, స్థానిక ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకోవాలని పలు సూచనలు చేశామన్నారు. ప్రజల ఆమోదంతోనే ఏ పనైనా చేపడతామని, వారి నిర్ణయమే తమకు ఫైనల్ అన్నారు. ఈ విషయంలో ఎటువంటి భేషజాలు ఉండబోవన్నారు. వై శ్రీను మాట్లాడుతూ 2003లో ఈ పార్కును మదర్ తెరిసా పాలరాతి విగ్రహంతో ఏర్పాటు చేశామని, అప్పుడు వచ్చిన అభిమానుల రద్దీతో మెగాస్టార్ చిరంజీవి పార్కును ప్రారంభించలేకపోయారన్నారు. అప్పటి నుంచి తామే 10 ఏళ్ల పాటు నిర్వహించామని, ఆ తర్వాత వైసీపీ అధికారంలోకి వచ్చాక నిర్లక్ష్యం వహించారన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు దృష్టికి తీసుకుని వెళ్లగా పనులు వేగంగా పూర్తి చేయడానికి చర్యలు చేపడతామని ఇప్పుడు పరిశీలించారన్నారు. ఆగస్టు 15 నాటికి పనులు పూర్తి చేసి మెగా కుటుంబంలో ఎవరితోనైనా పార్కును మళ్లీ ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నామన్నారు. ఈ పార్కును నగరపాలక సంస్థ అధికారులు సుందరంగా తీర్చిదిద్దేలా పనులు చేపడుతున్నారని వివరించారు. కార్యక్రమంలో పలువురు టీడీపీ, జనసేన నాయకులు పాల్గొన్నారు. కంబాల చెరువు చిరంజీవి పార్క్ ఏదైతే అభివృద్ధి కార్యక్రమం జరుగుతూ ఉందో సమీక్షించడం జరిగింది. గతంలో ఏదైతే ఆనాడు చిరంజీవి యువత చేస్తున్నారు ఈ పార్క్ డెవలప్మెంట్, వారిని ఇప్పుడు మరలా భాగస్వాములు చేసి వాళ్ళు ఏదైతే అనుకుంటా ఉన్నారో దానికి అనుగుణంగా అభివృద్ధి కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఇక్కడ జంక్షన్ కూడా బాగా టైట్ అయ్యి ఉంది. ట్రాఫిక్ కూడా ఇబ్బందులు కలగకుండా ఏ విధంగా చేయాలన్న దానిపైన అధికారులతో సమీక్షించాం. 2 వే పెట్టడం వల్ల అక్కడ ఒక బ్లైండ్ పాయింట్ ఉంది. ఆ బ్లైండ్ స్పాట్ చాలా యాక్సిడెంట్స్ అవుతూ ఉన్నాయి. దాని ట్రాఫిక్ని ఒక పక్కకి మళ్లించే కార్యక్రమం కూడా చేయమని అధికారులు సూచించడం జరిగింది. దానికి అనుగుణంగా కూడా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఒకటే చెప్తా ఉన్నాం, అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల యొక్క ఆమోదంతో జరగాలి, వాళ్ళ సహకారంతో జరగాలి. అక్కడున్న వ్యాపారస్తులు, చిరు వ్యాపారస్తులు, కార్మికులు అందరూ కూడా దీంట్లో భాగస్వాములై ఎవరు కూడా ఉపాధి కోల్పోకుండా కూడా చేసే కార్యక్రమం చేయవలసిన అవసరం ఉంది. ఆ బాధ్యత ఎన్డీఏ కూటమి తీసుకుంటా ఉన్నాం. గత 5 సంవత్సరాలు వైసీపీ పాలకుల మాదిరిగా పర్సనల్ ఎజెండా, సెల్ఫ్ ఎజెండా, మా డబ్బా మాకు కొట్టుకోవాల్సిన అవసరం లేదు. ప్రజలకి నచ్చిందా, ఆమోదం తెలిపారా, కార్యక్రమం బ్లైండ్గా వెళ్తాం. ఎక్కడ వ్యక్తిగత ఇమేజ్లు కూడా పెంచుకునే కార్యక్రమాలు ఉండవు. ఒక్కటే ఎన్డీఏ కూటమి చేసింది, రేపు ఎన్డీఏ కూటమే ప్రజల యొక్క సమస్యలు కూడా తీరుస్తుంది. పరిశుభ్రత కానీ ఎక్కడ చేయడం కానీ నిర్లక్ష్యం చేయడం జరిగింది. మేము ఎన్నోసార్లు వాళ్ళకి రిప్రజెంటేషన్ ఇవ్వడం, చెప్పడం కూడా జరిగింది. అయితే ఇప్పుడు ఈ ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మొట్టమొదటిగా ఈ కార్యక్రమం మీద ఒకసారి రివ్యూ కింద పెట్టడం, దీన్ని ఇంత ముందు ఏదైతే ఉందో అదే విధంగా కాకుండా కొంచెం మార్పులు చేర్పులు చేసి అద్భుతమైనటువంటి సెంటర్లో ఇది అద్భుతంగా తయారు చేసే విధంగా మున్సిపల్ కార్పొరేషన్ అధికారులతో సంప్రదించడం, లోకల్ ఎమ్మెల్యే గారు ఎవరైతే ఉన్నారో ఆదిరెడ్డి శ్రీనివాస్ గారితో గత 4 రోజుల క్రితం వెళ్ళి పర్సనల్గా ఇది చిరంజీవి గారి పేరు మీద ఉన్న పార్క్ అండి, దీన్ని మేము కొన్నాళ్ళు మెయింటైన్ చేస్తాం, ఈ రకంగా శిథిలాస్తు చేరుకుంటుందని చెప్పడం, ఆయన ఇమీడియట్గా స్పందించి అధికారులతో ఈరోజు రావడం, దీని మీద ఒక రివ్యూ కింద చేసి దీన్ని అత్యంత సుందరంగా తయారు చేసే కార్యక్రమంలో భాగంగా ఈ రోజున ఇక్కడికి రావడం జరిగింది.